ఇప్పుడు వచ్చేది పోలాల అమావాస్య. తెలుగునాట శ్రావణ అమావాస్య రోజు పోలాంబా వ్రతము అని పోలేరమ్మకి పూజ చేస్తారు బిడ్డల క్షేమం కోసం. కొన్ని చోట్లయితే తల్లులు ముక్కల పులుసు తయారు చేసి అన్నము ఆ పులుసు కలిపి అమ్మవారికి నైవేద్యం కింద పెడతారు. అలా చేస్తే పిల్లల్ని పోలేరమ్మ చల్లగా చూస్తుంది అని. ఎక్కడి నుంచి వచ్చిందని ఈ సాంప్రదాయం అంటే దాని వెనకాల ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒక బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉండేవారట. వాళ్ళకి వివాహాలు చేశారు, 7 కోడళ్ళు వచ్చారు, బాగానే ఉందంతా. అయితే పోలాల అమావాస్య రోజు పోలేరమ్మ వారికి నోము నోచుకుందాం అనుకునేసరికి ఆ 7వ కోడలి బిడ్డ చనిపోయాడు. దాంతో ఆ ఏడాది నోము ఆగిపోయింది. అశౌచం వస్తుంది కదా, సర్లే వచ్చే ఏడాది చేసుకుందాం అనుకున్నారు. మళ్ళీ ఆ అమ్మాయి గర్భవతి అయింది, మళ్ళీ బిడ్డ. మళ్ళీ అలాగనే పోలాల అమావాస్య వచ్చేసరికి ఆ రోజు ఆ బిడ్డ చనిపోయాడు. ఇలాగా పాపం 7 సార్లు జరిగింది. పాప ఆ తల్లి కూడా 7 బిడ్డల్ని కోల్పోయి